వ్యవసాయం అనుబంధ రంగాల్లో 25% వృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. వ్యవసాయాన్ని లాభసాటి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తేల్చి చెప్పారు. సాగుకు కావలసిన వనరుల్ని రైతులకు ప్రభుత్వం ముందే ఇస్తున్నందున ఈ ఏడాది అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు. వ్యవసాయం అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసంలో టెలికాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రైతులకు పెట్టుబడి రాయితీ 1,030 కోట్ల రూపాయలు అందించామని తెలిపారు. వాతావరణ బీమా పరిహారం 420 కోట్లు పంపిణీ చేశామని వెల్లడించారు. ఈ మొత్తాన్ని ఖరీఫ్ సీజన్లో పెట్టుబడులకు రైతులు ఉపయోగించుకునేలా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. వ్యవసాయ పంటల్లో, ఉద్యాన తోటల్లో గరిష్ఠ స్థాయిలో దిగుబడులు సాధించాలని నిర్దేశించారు. భూసార పరీక్ష కార్డులు 97% పంపిణీ చేశామని, విత్తనాలు, ఎరువులు, పంట రుణాలు అందిస్తున్నామని వివరించారు. సూక్ష్మ పోషకాలు ఉచితంగా ఇస్తున్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. కౌలు రైతులకు పంట రుణాలు సత్వరమే అందించాలని ముఖ్యమంత్రి బ్యాంకర్లను ఆదేశించారు. బ్యాంకులు కౌలు రైతులకిచ్చిన రుణాల జాబితాను ఈ నెల 26 కల్లా అందజేయాలని చెప్పారు. పంటలకు మార్కెట్ వసతులు పూర్తిస్థాయిలో కల్పిస్తున్నామని తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో వ్యవసాయాన్ని లాభసాటి చేయడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం కృషి చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రతి ఇంజనీరింగ్ కళాశాలలో వనరుల అభివృద్ధి కేంద్రం పెట్టాలని సూచించారు. గతంలో జియో ట్యాగింగ్కు 600 రూపాయలు ఖర్చయ్యేదని ప్రస్తుతం 10 రూపాయలకే చేస్తున్న విషయాన్ని సీఎం ప్రస్తావించారు. ఆధార్తో అనుసంధానం వల్ల అక్రమాలకు కళ్లెం పడిందని చెప్పారు. ఈ క్రాపింగ్ 14% మాత్రమే అయిందన్న ముఖ్యమంత్రి 100% పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శ్రీకాకుళం, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఈ క్రాపింగ్ మరింత మెరుగుపడాలని సూచించారు. సూక్ష్మ పోషకాల పంపిణీ తూర్పుగోదావరి, విజయనగరం, అనంతపురం, కడప జిల్లాలలో వేగవంతం కావాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. పండ్ల తోటలకు అవసరమైతే డ్రోన్ల ద్వారా క్రిమిసంహారక మందులు చల్లించే వీలు కూడా ఉందని సీఎం వెల్లడించారు. మాంసం, గుడ్లు, చేపల ఉత్పత్తిలో నిర్ణయించిన లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. త్రైమాసికాల వారీగా పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సీఎం సూచించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమం ద్వారా రైతుల్లో అవగాహన పెంచాలని, పశ్చిమ బంగా తరహాలో పంట కుంటల్లో చేపల పెంపకం ద్వారా రైతులకు రాబడి పెంచాలని నిర్దేశించారు. అవసరానికి అనుగుణంగా పంట కుంటల లోతు పెంచడంపై దృష్టి సారించాలన్నారు.